ఈ స్కూల్స్కి సంబంధించిన వ్యవహారం గత 5 ఏళ్ల పాటు మిగతా ఏ రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నా కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రధానంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఉత్తీర్ణత కావచ్చు, అలాగే స్టూడెంట్ పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. దానికి సంబంధించి పిల్లలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కింద ఆ స్కూల్స్ని అభివృద్ధి చేయడం కావచ్చు, వాళ్ళకి ట్యాబ్లు కావచ్చు, పుస్తకాలు, వీటన్నిటిని దగ్గర నుంచి కూడా ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా ఆయన రూపొందించుకుంటూ వచ్చారు. ప్రైవేట్ స్కూల్స్లో ఎలాంటి విద్యాబోధన అయితే చేస్తారో గవర్నమెంట్ స్కూల్స్లో అలాంటివి ఉండాలని చెప్పేసి ఆయన 5 ఏళ్ల పాటు ఆ పరిమితిలో కూడా చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు దాన్ని ప్రభుత్వం అనుసరిస్తూనే ఈ విధానాలన్నీ కూడా లోకేష్కి సంబంధించి లోకేష్ ఆలోచనల నుంచి వచ్చినవి, వీటన్నిటినీ కూడా మేము కూటమి వచ్చినటువంటి ఏడాదిలోనే మేము చేస్తూ వచ్చామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేయటము, దానికి వైసీపీ నేతలందరూ కూడా కౌంటర్లు ఇస్తూ ఉంటాము. వీటన్నిటిని చూస్తున్నప్పుడు అంటే పబ్లిసిటీ స్టంట్ కింద చూడాలి, లేదంటే గత ప్రభుత్వాన్ని తొక్కేయడానికో, లేదంటే గత ప్రభుత్వానికి సంబంధించిన ఆ గుర్తుల్ని చెరిపేయడానికో చూడాలా? రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలు, అంటే ముఖ్యంగా విద్యా సంస్థల్లో కీలకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే స్కూల్స్, దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఇవన్నిటిని కూడా ఈ రూపు రావడానికి, భవిష్యత్తులో మార్పు తేవడానికి ఎవరు కారణం ఏంటి అనేది ఒక లెక్క. రెండు, ఎవరి ముద్రను ఎవరు వేసుకోవాలి, ఎవరు చెడగొడతారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వారసుడుగా లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారు అభివృద్ధి జరగాలి, రాజకీయాల్లో ఎదగాలి, ఇంకా ఆయనకంటూ ఒక ఇమేజ్ రావాలని తండ్రిగా వారు కోరుకోవడం తప్పలేదు. దానికోసం వారికి ఉన్న అవకాశం, వారు ముఖ్యమంత్రి, వీళ్ళు మంత్రి ఉన్నారు కాబట్టి అనేక అద్భుతాలు చేయొచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. అయితే ఎవరో చేసిన అద్భుతాలపైన ప్రయోగాలు చేస్తే అది వికటిస్తుంది. మనం అంటూ ఒక ప్రయత్నం చేస్తే మనకు నిలబడుతుంది. ఇంకొకరు చేసిన ప్రయత్నాల్లో వేరే మాటలు చేస్తే కుదరదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రధాన నాయకులుగా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు మనకు కనపడుతున్నారు. రాజశేఖర అనగానే కొన్ని ముద్దలు గుర్తొస్తాయి. ఒక గ్రేటర్ హైదరాబాదు, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఫైనాన్స్ డిస్టిక్, శ్రీ సిటీ, జలయజ్ఞం, ఒక ఆప్యాయత, ఇవన్నీ రాజశేఖర్ చూస్తే గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, వారిని చూస్తే గుర్తొస్తుంది ఒక పోరాటం. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక హైదరాబాద్ అభివృద్ధిలో ఒక కీలక భాగస్వామి, హైటెక్ సిటీ, ఇవన్నీ చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటరు, ఇవన్నీ చంద్రబాబు గారి దృష్టిలో ఒక మోడల్. దీన్ని ఎవరు డామినేట్ చేయలేరు. కొత్త ముద్రలు ఎంచుకోవాలి. ఈ ముద్రలో ఇంకో ముద్ర పోవడం అనవసరం. అట్లా ఆ కాన్సెప్ట్ లో మనం తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ గారికి అంటూ ఒక ముద్ర అవసరం అంటే ఖచ్చితంగా అవసరం. లోకేష్ గారికి ఒక ముద్ర రావాలంటే ఉన్న ముద్రను ఫస్ట్ తీసేయాలి. అదేంది? రెడ్ బుక్ ముద్ర. ఆ రెడ్ బుక్ ముద్ర ఆయన సమస్య, రెడ్ సిగ్నల్. కాబట్టి ఫస్ట్ చంద్రబాబు గారు గమనంలో పెట్టుకోవాల్సింది, లోకేష్ గారికి రెడ్ బుక్ అనేది ఒక ఆటంకంగా మారిపోతుంది. ఆ రెడ్ బుక్ ఇమేజ్, ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే నలుగురు దంతాడు, ఈ ఇమేజ్ తో గెలవలేడు. వస్తే ఆయన పరిపాలన ఆయన బాగా చేసుకుంటాడు, హైటెక్ సిటీ లాంటిది కడతాడు, అమరావతిని కడతాడు, ఇట్లాంటిది ఆయన గెలిపించింది కూడా. కానీ లోకేష్ గారికి రెడ్ బుక్ అనేసి ఎన్నికలు అది రెడ్ సిగ్నల్ అయిపోతుంది. ఫస్ట్ చంద్రబాబు గారు కొత్త ముద్ర వేసేటప్పుడు ఉన్న ముద్ర ఏదైతే ఆటంకం ఉందో లోకేష్, దాన్ని తొలగించాలి. ఆ రెడ్ బుక్ కాన్సెప్ట్ తొలగించాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, కొత్త ఆలోచనలు చేయాలి. ఇప్పుడు జగన్ గారి ముద్రను తొలగించడం సాధ్యమా? సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు ముద్ర హైటెక్ సిటీ. కేసీఆర్ గారు మీకు గుర్తుంటే ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టి అది చంద్రబాబు గారి పాత్రే లేదు, అది నేదురుమల జనార్దన్ రెడ్డి శంకుస్థ, ఇన్ని సిద్ధాంతం చెప్పాడు. అయినా ఈ రోజు కూడా ప్రజల దృష్టిలో హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గారే. ఆ ముద్రని చెడగొట్టలేము, దాన్ని ఎవరేం చేయలేరు. అది సొంత అనుభవంగా చంద్రబాబు గారికి. కాబట్టి జగన్ గారు వేసుకున్న కొన్ని ముద్రలు, ఉదాహరణకు వెల్ఫేర్ స్కీమ్స్, పెన్షన్స్ కూడా ఇంటింటికి పోయి ఇవ్వడం, డోర్ డెలివరీ చేయడం, అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఇచ్చేయడం, అట్లే తల్లికి వందనం, అంతకుముందు అమ్మఒడి, లేకపోతే రైతు భరోసా. ఈ 2-3 కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో దీన్ని జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ నుంచి ముద్ద నుంచి తొలగించలేరు. ఇప్పుడు చంద్రబాబు గారు నిజానికి 1000 రూపాయలు ఎక్కువే ఇస్తున్నాడు. తొలగించలేమని నేను చెప్పడం, మీరు చెప్పడం, చంద్రబాబు గారు ఒప్పుకున్నారు తొలగించలేమని. ఎందుకు? కష్టాలు పడినా జగన్మోహన్ రెడ్డి ఆ 3 పథకాల అమలుకు పూనుకున్నాడు. పెన్షన్స్ 4000 చేశారు. 2, తల్లికి వందనం పేరుతో అమ్మఒడి పథకాన్ని అందరికి ఇవ్వాలనుకున్నారు, కొంత కోతలైనా ఇచ్చారు. 3, రైతు భరోసా ఇస్తాను అంటున్నాడు. మిగతావి అయిపోయినాయని చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాపులర్ స్కీమ్స్ అమలు చేశారో దాన్ని ఈయన కూడా అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది కదా ముద్ర అంటే. మీరు మార్చుకోలేకపోతున్నారు. కాబట్టి జగన్మోహన్ పేర్లు మార్చొచ్చు. ఇది తల్లికి ఇది అమ్మఒడిని తల్లికి వందనం పేరు మార్చొచ్చు.
అన్నదాత సుఖీభావ అని రైతు భరోసాను మార్చొచ్చు. అవును. కాబట్టి రెండోది జగన్మోహన్ గారి ముద్ర ఎంత తొలగించలేకపోయారంటే వాలంటీర్ లేరు కదా, ఇంటింటికి పోయి మళ్ళీ ఇస్తున్నారు. జగనే కదా ఇంటింటికి పోయి ఇచ్చే పద్ధతి పెట్టింది. ఇంటింటికి పోయి అవసరమా అని ఆ రోజు మాట్లాడిన మీరు ఈరోజు మీరు అంటే జగన్ ముద్రను తొలగించలేమని మీరే ఒప్పుకునేశారు. ఇప్పుడు మీ నిజంగా ముద్ర ఉంటే, లోకేష్ గారి ముద్ర ఉంటే యువగలాన్ని అమలు చేయాలి. యువగలంలో అత్యంత కీలకమైనది ఏంది? నిరుద్యోగ భృతి ఇవ్వండి. నిజంగా లోకేష్ గారి యువగలం కాన్సెప్టే నిరుద్యోగ భృతి. ఇప్పుడు లోకేష్ గారి కాన్సెప్టే ఆడబిడ్డనిది. నిజంగా లోకేష్ గారి ముద్ర ఉండాలంటే ఆ రెండు అమలు చేయాలి. ఆ రెండింటిని ప్రశాంతంగా ఒకదాని P4 కి, ఇంకో దాని స్కిల్ డెవలప్మెంట్ కి అప్పగించేసినారు. ఇంకా చేయండి అని చెప్పినారు. ఇంకెట్ట వస్తుంది లోకేష్ గారి ముద్ర? కాబట్టి లోకేష్ గారి ముద్ర రావాలంటే యువగాలంలో ఆమె ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కొత్తదైనా ఇన్వెంటివ్ గా లోకేష్ గారు తీసుకొస్తే ఖచ్చితంగా ఆయన ముద్ర వస్తుంది, వేసుకోవాలి కూడా. బట్ యూరో ముద్రని దాంట్లో కలబెడేస్తారంటే కుదరదు. ఇప్పుడు అమ్మఒడి ఉంది, లోకేష్ గారు కనిపెట్టాడు. దేని కనిపెట్టాడు? అమ్మఒడి పేరుని తల్లికి వందనంగా కనిపెట్టాడు. ఆ పేరు మార్చడానికి కనిపెట్టి ఉండొచ్చు. అంటే ఇది కనిపెట్టే దాంట్లో ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు? కాబట్టి కనిపెట్టాల్సింది అది కాదు, కొత్తది కనిపెడితే దానికి ఏమైనా ఉపయోగం ఉంటుంది. రెండోది